తమకు విలువివ్వకపోవడంతోనే తమ ఇష్టపూర్వకంగా బీజేపీలో చేరామన్న బిక్కవోలు ఎంపీపీ సుమ. బిక్కవోలు ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీటీసీలు కోర్ల చక్కెర్రావు, జాంపా వెంకటలక్ష్మి, గొర్రెల భాగ్యలక్ష్మి, తొండపు శాంతి శ్రీలక్ష్మి, సువర్ణలత, చిన్నం వీరరాఘరెడ్డితో కలిసి బిక్కవోలు ఎంపీపీ సుమ మీడియాతో మాట్లాడుతూ తామేదో డబ్బుకి అమ్ముడుపోయినట్లు బెదిరించి బీజేపీలో చేర్చుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని, తామే ఇష్టపూర్వకంగా బీజేపీలో చేరినట్లు వారు వెల్లడించారు. ఎంపీటీసీగా ఎన్నికై 3.5 సంవత్సరాలైనా తమకు ఎటువంటి గుర్తింపు లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాతే ఎంపీటీసీగా తనకు ఓ గుర్తింపు లభించిందన్నారు. వైసీపీ పాలనలో తనకు ఎలాంటి గుర్తింపు ఉండేది కాదని, గత ప్రభుత్వ కాలంలో కనీసం ఎమ్మెల్యేని కలిసేందుకు కూడా వీలయ్యేది కాదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించినందుకే ఎంపీటీసీగా ఎన్నికైతే తమ సమస్యలను కూడా పరిష్కరించలేకపోయే వాళ్ళమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తామెవరూ ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదని, ఇష్టపూర్వకంగానే బీజేపీలో చేరామని వారు తెలిపారు. గొర్రెల భాగ్యలక్ష్మి అండి, ఎంపీటీసీ 3 అండి. ఈ పార్టీలోకి నా ఇష్ట ప్రకారమే వచ్చాను. నన్ను అప్పుడు భయపెట్టలేదంటే ఇబ్బంది. పోలినాడు స్వర్ణలత అండి నా పేరు. మాది ఎల్లపల్లి అండి. ఎల్లపల్లి ఎంపీటీసీ అండి. మమ్మల్ని అయితే ఎవరి బలవంతం మీద రాలేదండి. జ్యోతిర్మయ్య గారు అయితే అండి మమ్మల్ని మధ్యలోనే మరి వదిలేసి అలాగే వెళ్ళిపోయారండి. మరి అలాగే వెళ్ళిపోయిన వల్ల మేము రాలేకపోయామండి. మరి మా తప్పు అయితే ఏమీ లేదండి. మరి మేము అందరం కూడా మాతో అందరం కలిసి ఉంటామనేసి మేడం గారిని ఎంతగానో నమ్ముకుని ఉన్నామండి. కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారండి. అదే బాధ వేసిందండి. మాకు ఎంపీటీసీ కింద కూడా మేడం గారు వెళ్ళిన తర్వాత మా గుర్తింపు లేదండి. అందువల్ల బీజేపీ ప్రభుత్వంలోని రామకృష్ణారెడ్డి గారు ఐక్యంలో కలిసిపోయామండి. మాకైతే ఎవరో డబ్బు ఇచ్చి కొనలేదండి. మరి భయపెట్టలేదు ఎవరండి. మస్టిపూర్వకంగా వచ్చామండి. డబ్బులకి అమ్ముడైపోవని ప్రసారాలు వస్తున్నాయండి బయట, కానీ డబ్బులకి మాత్రం ఎప్పుడు అమ్ముడలేదండి. మాకు ప్రజలకు సేవ చేయాలని మేము వచ్చామండి మనస్ఫూర్తిగా. నా పేరు జాంపా వెంకటలక్ష్మి అండి, బిక్కవోలండి. బీజేపీలోకి వచ్చానండి నేను. అది 1 అండి. నాకు ఇష్టపూర్వకంగానే వచ్చానండి. నేను ఎవరో ఇబ్బంది పెట్టలేదు. కానండి జ్యోతులు మహి గారు మమ్మల్ని 7 నెలలు 8 నెలలు వదిలేశారండి. మేము ఏకాగ్రంగా ఎన్నుకున్నామండి. అప్పుడు మా గురించి మేము ఏమైపోతున్నామని, ఈ ఎంపీటీసీలు ఏమైపోతున్నారో, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని అన్నిటి అయితే అండి ఆవిడని కథలు ఉందామండి. మేము అందు గురించి అండి మమ్మల్ని కథలు చేయలేదండి. అందు గురించి మేము దీంట్లోకి ఇష్టపూర్వకంగా మా రామకృష్ణ గారు బాగా అభివృద్ధిలోకి చేస్తున్నారనేసి మేము ఇంకా ఏం చేయగలుగుతామో ముందు కనేసి అండి వచ్చామండి. నేను 2వ సారి అండి ఎంపీటీసీని. నమస్తే సార్, మాది ఆదికాలంలో మిల్లూరు ఎంపీటీసీ అండి. కొత్త చక్రధరరావు నా పేరు. నేను ఇంతకుముందు తెలుగుదేశంలోనే ఉండేవాడిని సార్. ఇప్పుడు నేను బీజేపీలోకి రావాలని కోరికతో నేను బీజేపీలోకి వచ్చి కనవేయించుకున్నాను సార్. నన్ను ఎవరో భయపెట్టలేదు, నాకు డబ్బు లొంగదీయలేదు, ఏమి లొంగలేదు. నేను నా స్వచ్ఛతంగా నేను వచ్చానండి. పాత ఎంపీటీసీ గారు ఉన్నారు అప్పుడు, పేషెంట్ గారు జ్యోతులమయ్య గారు, ఆవిడ వెళ్ళిపోయాక ఇక్కడ ఇంకా మాకు సెలవు వచ్చి ఇందులో వచ్చేసామండి. అంతేగాని మమ్మల్ని ఎవరో కూడా ఇబ్బంది పెట్టలేదండి. రామకృష్ణారెడ్డి గారు పనులు చూసి మేము ఇందులోకి రావడం జరిగిందండి. ఆయన చేసే పనులు, ఆయన చేసే అభివృద్ధి, ఆయన చేసే మాటలు మమ్మల్ని రామకృష్ణారెడ్డి గారు గుర్తించారండి. ఎలా గుర్తించారంటే చాలా గొప్పగా గుర్తించారండి. మమ్మల్ని కేకత్వం చేస్తాం. నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా సరే నన్ను ముందుకు తీసుకొచ్చి ఒక ఎంపీటీసీగా గుర్తించి పెట్టారండి. పాత దాంట్లో మాకు ఎంపీటీసీకి గుర్తింపు లేదండి. అందుకే మేము బీజేపీలోకి వచ్చి సెటిల్ అయ్యానండి. బలభద్రపురం ఎంపీటీసీ 3 చిన్నం వీరరాఘరెడ్డి అనే పేరు. కాకపోతే ఎంపీటీసీగా నెగ్గి నేటికి 3 సంవత్సరాలు అయిందండి. తెలుగుదేశం నెగ్గిన తర్వాత ఎంపీటీసీ అంటే ఏటో గౌరవం అనేది దక్కిందండి. అంతకుముందు 2 సంవత్సరాలన్నర కూడా కనీసం మాకు వచ్చే గ్రాంట్లు కానీ మాకు వచ్చే సమస్యలు కానీ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కాదండి. దాటగా ఎమ్మెల్యే గారికి చెప్పుకుందామంటే ఆయన అందుబాటులో దొరికేవారు కదండి. అలాగే మా గ్రామ అధ్యక్షులకు చెప్దామంటే ఆయన అహంభావమే తప్ప మమ్మల్ని ఎవరిని పట్టించుకునేవారు కాదండి. చాలా ఇబ్బంది పడ్డామండి. 3 సంవత్సరాలు కూడా ఎంపీటీసీగా చాలా ఇబ్బంది పడ్డామండి. తర్వాత మా రామకృష్ణారెడ్డి గారి గురించి తెలిసి రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. తర్వాత ఎంపీటీసీగా మాకున్న గౌరవం ఏంటో, మాకున్న అధికారం ఏంటో అన్నీ కూడా మాకు రామకృష్ణారెడ్డి గారి ద్వారా తెలిసింది తప్ప అంతకుముందైతే మాకు అసలు ఎంపీటీసీ ఎందుకు దిగ్గామా, రాజీనామా చేసేద్దామా అన్న రేంజ్కి వెళ్ళిపోయండి. మేము చాలా ఇబ్బంది పడ్డామండి. కాకపోతే రామకృష్ణారెడ్డి గారు ఈ రోజుని ఎంపీటీసీగా మమ్మల్ని గుర్తించడం, ప్రతి దానికి మమ్మల్ని ముందుండి నడిపించడం ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఇంకొకసారి ఎంపీటీసీగా బీజేపీలో పోటీ చేసి మళ్ళీ నెగ్గాలని ఆశ పుట్టిందండి. కాకపోతే గత వైఎస్ఆర్ పార్టీలో అయితే మాకు చాలా ఇబ్బంది పడి అసలు ఎందుకు పోటీ చేసామని కూడా మాకు అర్థం లేకుండా అయిపోయిందండి. కాకపోతే మొన్న మేము మీడియాలో చూసామండి, ఏదో డబ్బులు కమ్ముడు అయిపోయి కంటనా. అసలు డబ్బులు కమ్ముడు అయిపోయే పరిస్థితి వస్తే పోటీ చేయడం పని ఉందండి. ఆ రోజునే మాకు ఎంతగానో తీసుకుని ఇంట్లో పోతుంది కదా.
మేము ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు ఏదో సేవ చేయాలని మేము ప్రజల్లోకి వస్తే మా సమస్యలే మాకు దిక్కడం లేకుండా అయిపోయినప్పుడు మేము ఏం చేయలేనప్పుడు ఎవరి అధికారం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో మనం పని చేయించుకోవాలండి. అండి, నేను బిక్కవోలు మండల ఎంపీపీని. మేము ఈ పార్టీలోకి రావడానికి కారణం అండి, మేము రామకృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిని అది చూసి దీంట్లోకి వచ్చామండి. అంతేగాని ఎటువంటి ప్రలోభాలకి లొంగిపోయి కానీ అమ్ముడిపోయి కానీ దీంట్లోకి రాలేదండి. మేము ఎంపీటీసీలుగా ఆ పార్టీలో ఉన్నప్పుడు కనీసం మాకు ఎంపీటీసీ హోదాకు తగ్గ గౌరవం కూడా లేదండి. రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రోటోకాల్ అనుసరించి మాకు గౌరవం ఇవ్వడం జరుగుతుందండి. అందుచేత మేమందరం స్వచ్ఛందంగా ఈ పార్టీలోకి రావడం జరిగిందండి. కేవలం మేము అభివృద్ధి కోసమే ఈ పార్టీలోకి వచ్చామండి, అంతే తప్ప ఎవరో భయపెడితే గానీ ఎవరో మమ్మల్ని ఏదో చేస్తే గానీ మేము ఇందులోకి రాలేదండి.